భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం మొండికుంట గ్రామంలో రైతుల ధర్నా కొనసాగుతుంది. లారీలో లోడ్ చేసిన ధాన్యాన్ని వెంటనే దిగుమతి చేయాలని ఆందోళనకు దిగారు. 11 రోజుల క్రితం ధాన్యం లోడ్ చేసి ఉంచారని, ఇంతవరకు కొనడం లేదని వాపోయారు. రైతుల గోడు పట్టించుకునే నాథుడు లేడని రైతు సంఘాల నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే ధాన్యం కొనుగోలు ప్రారంభించాలని వారు డిమాండ్ చేశారు. రైతుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం మంచి వైఖరి రచించాలి. రైతుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం మంచి రచించాలి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం సంఘం అలాగే సహకార సంఘాల కింద రాష్ట్ర ప్రభుత్వం సార్వదేవ కానీ చివరి ధాన్యం వరకు కొనసాలని చెప్పడం వల్ల ఈ మండలంలో సుమారుగా 4,000 ఎకరాలలో సెకండ్ క్రాప్ ధాన్యం వేయడం జరిగింది. ఈ అనుకోకుండా ఈ మధ్యలో కొద్దిగా వర్షాలు వచ్చినాయి. అయినప్పటికీ కూడా రైతులు ఇబ్బందులు పడుతూ వారి సొంత భూములలో ఆరబెట్టుకొని కొనుగోలు కేంద్రాలు తీసుకోవడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి ఏవో ఆదేశాల మేరకు ఏఈఓ గారు వచ్చి శాతం వచ్చి చూసి అవన్నీ ఓకే అనుకున్నాకనే కారణాలు కూడా జరగడం జరిగింది. అయినప్పటికీ కూడా కొన్ని లారీలు మిల్లు కాడ పోయాయి, కొన్ని ట్రాక్టర్లు పోయాయి. గతంలో 2-3 సార్లు రాస్తారోకో చేయడం వల్ల కొద్దిగా స్పందించి కొన్ని అన్లోడ్ అయినాయి. ఈ మధ్యలో చాలా మిల్ల కాడ కూడా లారీలు 10-15 లారీలకు ఆగినట్టుగా తెలుస్తుంది. 10 ట్రాక్టర్లు కూడా కొన్ని మిల్ల కాడ ఆగినాయి. అవి అన్లోడ్ చేయాలని జిల్లా కలెక్టర్ గారు